ఆమన్గల్ గడ్డ మీద రామలక్ష్మణ తోడు మేమందరం హనుమంతులాగా పనిచేసే వ్యక్తులము. మా గిరిజన బిడ్డ ఆయన చైర్మన్ అయినందుకు మేము సంతోషపడుతున్నాము. కాకపోతే నిన్ను నమ్మి ఓట్లేసిన కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసినందుకు నీ ఆఫీస్ పైన దాడి చేసిరని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించడం నువ్వు కరెక్ట్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే మా గిరిజనులు సేవలు మహారదించిన భక్తులను మా లంబాడి జాతి ప్రమాణం ఒకసారి చేస్తే సావాలని సస్తారు కానీ ప్రమాణాన్ని చేయరు. బిడ్డానికి సిగ్గుశరం ఉందా? మా జాతిని మొత్తం తాకట్టు పెట్టినావు నువ్వు. ఈరోజు మహాశివరాత్రి రోజు శివాలయం టెంపుల్లో నువ్వు నీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసినావు. నీకు బీఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితేనే నువ్వు జెడ్పీటీసీగా 5 సంవత్సరాలు చేసినావు. మళ్ళీ మా వెంకటేశ్వర కాలు రామలక్ష్మణుని కాలు మొక్కి నువ్వు వాళ్ళని స్వలాభం కోసం వాడుకొని నువ్వు వాళ్ళ మీదనే ఇవాళ రౌడీలని చెబుతున్నావు. నేను ఇదే చంద్రన్పల్లి తాండాకి గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిని 169 ఓట్లతో గెలిచిన చరిత్ర మాది. ఆయన మంచి లక్షణాలు మంచి విలువలతో కూడిన రాజకీయ నాయకుడు ఆయన అన్న ఒకసారి మాట చెప్తే మాట తప్పని నాయకుడు. ఇవాళ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 2500 పైకి చిలుకులను ఇళ్లను కట్టించి విలువలేని లీడర్నిచ్చే నాయకుడు మన వెంకటేష్ అన్న. పేద విద్యార్థులను చదువుల తల్లి సరస్వతి పుత్రుడైండు ఈరోజు వెంకటేష్ అన్న. సూర్యచంద్రుని మోసం చేసి నువ్వు ఇవాళ ఏదో నేను చైర్మన్ అని సంబరపడతా ఉన్నావు. నిన్ను 6వ వార్డు నుంచి ఓట్లేసిన నాయకులే నీకు తగిన బుద్ధి శాసనం చెప్తారు. ఇంకో విషయం ఏమిటంటే నువ్వు నిన్నటి మన వరకు ఇప్పుడు విజేందర్ చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళు గూండాలు నా పైన దాడి చేయడానికి వచ్చిన నిన్న మన చెప్పినావు. అక్కడ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడేమో బీఆర్ఎస్ ఆపోజిట్ అయి మళ్ళీ వీళ్ళు గుండాలు చెప్తున్నావు. ఎక్కడ గుండా? అసలైన గుండా నువ్వు. ఇవాళ దేశంలో ప్రతిపక్ష పార్టీలు అంటారు బీజేపీ కాంగ్రెస్. ఇవాళ దొంగ నా కొడుకులు ఇద్దరు చేతగాని దద్దమ్మ నా కొడుకులు మమ్మల్ని వాడుకున్నారు. ముండా కొడుకులు మీరు మొగోలైతే ఊర్లలోకి రాండి కొడుకులారా, మా ఆడలో చెప్పులు వేసుకొని కొట్టిస్తాం కొడుకులారా మిమ్మల్ని. ఈ విధంగా బెదిరిస్తా ఉన్నారు. ఇవాళ జాతీయ స్థాయి నాయకులు బెదిరిస్తా ఉన్నారు. కొడుకుల ఊర్లలో ఎట్లా బెదిరిస్తున్నావు? కొడుక నువ్వు తండలలో ఎట్లా వస్తావని నేను కార్యకర్త నువ్వు ప్రశ్నిస్తా ఉన్నా. కొడుక నేను బరాబర్ ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎక్కడ పిలిచి అక్కడ వచ్చి నీ సవాల్ చేస్తా ఉన్నా. నీ కోసం 10 మంది కాళ్ళు మొక్కినా, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ నువ్వు నన్ను ఈరోజు భయభ్రాంతులకు గురి చేసినావు. అక్కడ 7వ వార్డులో కిషోర్ నాయక్ గెలుచు అని చెప్పేసి నువ్వు మొత్తం రాజకీయాన్ని మొత్తం అక్కడ ప్రలోభపెట్టి 3 గంటల వరకు నిన్ను నమ్మిన కార్యకర్త కోసం కాదు, నిన్ను వివేచించిన కార్యకర్త పనిచేసిన నాయకుని నువ్వు. ఇవాళ పత్యనాయక్ మంచోడని మీరు అంటున్నారు. రేపే మీరు తగిన బుద్ధి చెప్పి వాడు మళ్ళీ మా కాళ్ళకాడికి వచ్చే పనులను చేస్తామని చెప్పేసి వెంకటేశ్వర ద్వారా మీరు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కోరుకుంటాను. జై తెలంగాణ.